భారత రాష్ట్ర సమితి రాజకీయాలు నాయకుడి అదుపు తప్పుతున్నాయా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిపి అందులో విజయం సాధించిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ రాజకీయాల మీద పట్టు కోల్పోతున్నారా? ఆయన క్రియాశీలకంగా ఉండగానే వారసత్వం కోసం 3 స్తంభాల ఆట మొదలైందా? ఇట్లాంటి చర్చ బాగా జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణాలు కూడా ఉన్నవి. ఇటీవలి కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నాయకురాలు. ఉద్యమ సమయంలో ఆమె తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమానికి కొంత ఊతం ఇచ్చిన మాట వాస్తవం. అందుకు ప్రతిఫలంగా తర్వాత ఆమెకు ఒకసారి లోక్సభ సభ్యత్వం, రెండవసారి ఓడిపోతే శాసనమండలి సభ్యత్వం కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అయినా ఆమె ఇప్పుడు అసంతృప్తితో ఎందుకున్నారు? వారసత్వ రాజకీయాల కారణంగా ఆమెలో అసంతృప్తి మొదలైందని చెప్తూ ఉన్నారు. పితృస్వామ్య సమాజంలో సహజంగానే నాయకుడు తన కుమారుడు తన వారసుడు కావాలని కోరుకుంటారు, కుమార్తె కంటే కూడా. అదే జరుగుతున్నట్టుగా ఉన్నది భారత రాష్ట్ర సమితిలో. కేసీఆర్ కూడా తన కుమారుడు మాజీ మంత్రి కేటీ రామారావును నాయకుడిగా ముందుకు తీసుకొస్తున్న నిదర్శనాలు కనిపిస్తున్నవి. ఆ కారణం చేత కూడా ఆమె అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యానాలు నిజానికి భారత రాష్ట్ర సమితి రెండవ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం గందరగోళపడే పరిస్థితి ఏర్పడింది. ఆమె తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించినాం కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నారు. అంటే ఏమిటి అర్థం? తన తండ్రి దాదాపు 10 ఏళ్ల పాలనలో భౌగోళికంగా తెలంగాణ వచ్చింది తప్ప సామాజికంగా అట్టడుగు వర్గాలకు కానీ లేదా నష్టపోయిన వర్గాలకు కానీ ఎటువంటి సాయం చేయలేకపోయినామని చెప్పగానే చెప్పినట్ట. ఇది కేసీఆర్కు అభ్యంతరకరంగానే ఉంటుంది. అట్లాగే కేటీ రామారావు వ్యవహార శైలి కూడా కొంత విమర్శలకు దారితీసింది. తాను ఇబ్బందుల్లో ఉన్న కాలంలో పార్టీ కానీ నాయకత్వం కానీ పట్టించుకోలేదనే ఒక ఫిర్యాదు కవిత నుండి వస్తున్నది. అయితే ఒక పక్క కేసీఆర్ ఇంకా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఇంకా తన వ్యూహాలు ఎత్తుగడలు రచిస్తూ ఉన్న కాలంలోనే ఆయన సంతానం కూతురు కానీ కొడుకు కానీ బయట బహిరంగ వేదికల దగ్గర తాము సీఎం అని మద్దతుదారులు నినాదాలు చేస్తుంటే నివారించకపోవడం. ఇటీవల ఒక ఉదంతం చూసినాం. ములుగు జిల్లాలో ఒక చోట ఒక అమ్మవారి పూజలకు హాజరైన కవిత అక్కడ సోది చెప్పించుకున్నప్పుడు మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికంటే కేసీఆర్ ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారని అనకుండా నివారించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఒక ఉదాహరణ. ఇట్లాంటివి కేటీఆర్ సభల్లో కూడా జరుగుతున్నాయి. ఈ మొత్తంలో మరో నాయకుడు కేసీఆర్కు విధేయుడు, మొదటి నుంచి కూడా అన్నా చెల్లెళ్ళ కంటే ముందు నుండి కూడా భారత రాష్ట్ర సమితి రాజకీయాల్లో ఉన్నవాడు, ఉద్యమంలో ఉన్నవాడు హరీష్ రావు పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశం అవుతున్నది. అయితే ఇటీవలి వరకు కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంలోనే మేమందరం నడుస్తామని చెప్తూ వచ్చిన హరీష్ రావు హఠాత్తుగా స్వరం మార్చి
కేటీ రామారావుని నాయకుడిని చేసినా ఆయన కింద కూడా నేను పనిచేస్తాను కేసీఆర్ ఆదేశిస్తే అని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ఆ మాటలన్నా కొంత సమయానికే కేటీ రామారావు ఆయన ఇంటికి వెళ్ళి 3 గంటల పాటు సమాలోచనలు జరపడం, సరే వారి మధ్య ఏం సంభాషణలు జరిగినాయో మనకు తెలియదు, కానీ ఇదంతా కూడా కవితను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతున్నదా అనే ఒక అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే ఆమె పార్టీని ధిక్కరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరిపినప్పుడు ఆ సర్వేలో భారత రాష్ట్ర సమితి పాల్గొనకపోయినా, దాని నాయకులు ఎవరు పాల్గొనకపోయినా కవిత పాల్గొనడం పార్టీ నాయకత్వానికి తప్పనిసరిగా ఆక్షేపణీయమే అయింది. ఇట్లాంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వ్యక్తిగత పర్యటన మీద అమెరికా వెళ్ళిన కవిత తిరిగి వస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఈ వివరాలన్నిటి కోసం ఆదివారం నాటి మన తెలంగాణ డేట్ లైన్ హైదరాబాద్ చదవండి.